ఈ మామిడి చెట్లకు ఇలా ప్రూనింగ్ అంటే ఇది అధిక సాంద్రతలో నాటినటువంటి మామిడి తోట. ఈ కత్తరింపులు ప్రూనింగ్ విధానము ప్రతి చెట్టుకు ఇలా కనుపు దగ్గర కత్తరింపులు చేయాలి. అలా చేస్తే గాలి వెలుతురు బ్రహ్మాండంగా వస్తుంది. ఈ కత్తరింపులు ఇలా గెనుపు దగ్గర కనుపు దగ్గర చేస్తే ప్రతి మామిడి చెట్టుకు వీడియోలో చూపిన విధంగా చేయాలి. చేస్తే వెలుతురు గాలి బ్రహ్మాండంగా వస్తుంది. చెట్టు ఆహారం కూడా సరిగా అన్ని కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు, కాండానికి అందుతుంది. అందుకోసం రైతులు ఖచ్చితంగా ఈ కత్తరింపులు ప్రూనింగ్ విధానం ప్రతి సంవత్సరం చేయాలి. అదే టైంలో చెట్టుకు నీళ్ళ తడి కూడా ఉండేటట్టు చూసుకోవాలి. సాధారణంగా వర్షాకాలమే చేసుకోవాలి, జూన్ జూలైలో. మిగతా సమయాల్లో కూడా చెట్టుకు నీళ్ళ తడి ఖచ్చితంగా ఉందనుకుంటే కత్తరింపులు చేయొచ్చు. నీళ్ళ తడి అతి ముఖ్యము చెట్టుకు కత్తరింపులు ప్రూనింగ్ చేసే ముందు. తర్వాత అదే రోజు ఈ కత్తరింపులు చేసిన రోజు సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లేదంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో న్యాచురల్ ఫార్మింగ్లో సేంద్రియ సేద్యంలో గో ఆధారిత ఇట్లా జీవాంతం కానీ ఈ నాటు ఆవు పంచకము, నాటు ఆవు మూత్రము 100 లీటర్ల నీళ్ళలో అంటే 7% 7 లీటర్ల ఆవు పంచకము లేదా 100 లీటర్ల నీళ్ళలో జీవామృతము, ఈ గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించిన ఈ జీవామృతము 100 లీటర్ల నీళ్ళలో 7% అంటే 100 లీటర్ల నీళ్ళలో 7% జీవామృతం కానీ 7 లీటర్ల నీళ్లు కానీ కలిపి పిచికారి స్ప్రే చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దానికి ఎటువంటి రోగం రాకుండా 4-5 కొమ్మలు, రెమ్మలు, బ్రాంచెస్ వస్తాయి. రైతులు ఈ విధానాన్ని పాటించాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై గోమాత, జై బసవన్న. యూట్యూబ్ ఛానల్ ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ గై KVR. థ్యాంక్ యూ, ధన్యవాద్. జై గోమాత.